దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విధించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చాలండి. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. పేరు చేసుకున్న వాక్యం చూసుకుందాం. స్తోత్రమునైన మహాగణుడ మహోన్నతుడా, గడ్డి ప్రకతో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు, నీ కృపలో కనికరించి నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభు, నువ్వే అనుగ్రహించు ప్రభు. అయా ఆత్మ, మా యొక్క ఆత్మను నువ్వు స్వాధీనపరచుకో, మా యొక్క నోటి మాటలు నువ్వు స్వాధీనపరచుకో. నీ యొక్క తలంపులు నీ యొక్క ఉద్దేశంలో మాత్రమే మాట్లాడినట్లుగా మా యొక్క దేహము ప్రాణము సమస్తము నువ్వు స్వాధీనపరచుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క వాక్యము దేవుడి యొక్క మాట గురించి, దేవుడి యొక్క వాక్యం గురించి ఎంత చక్కగా రాసి ఉందంటే అపోస్తలుడైన పౌలు గారి చేత లిఖింపబడ్డ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఎలా అంటే అది కంపారిజన్ చూడండి ఎలా ఉందో. దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము సజీవమై అంటే మరణం లేదు, ముగింపు లేదు, చావు లేదు, వేళలా ఎల్లప్పుడూ ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా సరే శాశ్వత కాలము సజీవమై బలము గలదై. దేవుని యొక్క వాక్యము బలము గలదై. ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తున్నారంటే ఒక ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఆ యొక్క ఖడ్గం ఎలా ఉంది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణములను ఆత్మలను కీళ్లను మూలుగను విభజించు మట్టుకును దూరుచు. ఖడ్గం పొడిస్తే మన యొక్క శరీరంలో దూరుతుంది కదా, అట్లా ఆ దూరినప్పుడు ప్రాణాన్ని ఆత్మని కీళ్లని మూలుగులను దేని దానికి సెపరేట్ చేయనట్లుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఈ యొక్క వాక్యము ఎన్నో మార్లు మీరు చూసుంటారేమో, లేకపోతే చదువుంటారేమో, ఎన్నో సార్ నేను కూడా అంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఈరోజు ఎలా మాట్లాడుతున్నారంటే చూడండి, ఇదే హెబ్రీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే దాంట్లో మోషే గురించి మాట్లాడి ఉంటారు. మోషే ఎలా అయితే ఆ యొక్క దేవుడి యొక్క ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, అది ఇల్లు అంటే ఏంటి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా అపోస్తుడు గాను ప్రధాన యాజకుడు గాను ఇలా అన్ని 3వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 40 సంవత్సరముల పాటు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి తరలింపబడి వాగ్దాన దేశానికి రావటము, ఆ యొక్క 40 సంవత్సరముల యొక్క ప్రయాణంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో, ఎలా దేవుణ్ణి పరిశోధించారు, శోధించారు, దేవుణ్ణి పరీక్షించారు, ఎలా అయితే అవిధేయత కనపరిచారు, దీన్ని బట్టి దేవుడికి వచ్చిన ఇబ్బంది కానీ బాధపడటం దుఃఖపడటము, దాని ప్రకారముగానే దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎటువంటి శిక్ష విధించాడనేది 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా క్లుప్తంగా రాసి ఉంటుంది. అదే 4వ అధ్యాయంలోనూ మనం వచ్చినట్లయితే మోషే తర్వాత ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు నాయకుడుగా లీడర్గా ఎంచుకున్న వ్యక్తిము యెహోషువ. యెహోషువ గురించి కూడా ఈ యొక్క 4వ అధ్యాయంలో 8వ వచనం నుంచి రాసి ఉంటుంది. 4:8లో యెహోషువ గురించి రాసి ఉంటుంది. ఎలా అయితే ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలను అనగా విశ్వాసులను, ఇజ్రాయెల్ ప్రజలను యెహోషువ ఎలా లీడ్ చేశారో, ఎలా వాళ్ళకి విశ్రాంతి కలుగు చేశారో ప్రతిదీ అలా చక్కగా రాసి ఉంటుంది. కానీ ఈ యొక్క 12వ వచనంలో మనకు వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం గురించి ఒక ఉపమానం రీతిగా, ఒక ఉదాహరణ రూపంగా, అంటే దేవుడి యొక్క వాక్యము ఎలా కంపేర్ చేశారంటే ఒక రెండంచులు గల ఎటువంటి ఖడ్గముగా కంపేర్ చేశారు. అంతకుముందు ఏదో ఒక పరికరముతో అయినా సరే, ఏదో ఒక వెపన్తో అయినా సరే ఈ యొక్క దేవుడి యొక్క వాక్యం కంపేర్ చేయలే. కేవలం ఖడ్గంతో మాత్రమే ఎందుకు కంపేర్ చేశారు.
అది ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క బైబిల్ యావత్తులో కూడా దేవుని యొక్క వాక్యము ఖడ్గముతో కంపేర్ చేసినట్లు ఉన్నదేమో ఒకటేమో ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది పౌలు గారి చేత, అలాగే యోహాను గారి చేత లిఖింపబడ్డ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 1:16. ఒకటి 16లో ఆయన తన కూడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచుండెను. చాలండి, మనం మాట్లాడుకుంటున్న అంశము దేవుడి యొక్క వాక్యము అనగా దేవుడి యొక్క నోటి మాట. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 16వ వచనంలో ఎలా రాసింది చూడండి. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఇది మీరు ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన రూపంలోనే మనం ఉన్నాం. అంటే మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటారు. అదే దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం, పై రూపం ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు ఏ ఒక్క మనిషి యొక్క నోటి మాట ఇలా ఉంటుందా? నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఎవరిని చూసుకున్నా సరే 2 పెదాలు, ఇలా నోరు, నాలుక, మాట, అంతే కదా, ఇదే కదా ఉండేది. అంతే, ఇది లేకుండా 4 బదులు ఇలా 2 అంచులు కల్లా ఖడ్గం ఇలా వస్తా బయలుదేరుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఊహించుకుంటే ఎలా ఉంటుంది మీకు? పొరపాటున ఎవరైనా కనిపిస్తే మీరు ఏమనుకుంటారు? వాళ్ళు సహజమైన మనిషి కాదు, అంతే కదా, అసహజమైన మనిషి అని మీరు అనుకుంటారు కదా. కానీ ఇక్కడ ఎలా కంపేర్ చేశారనేది మీరు చూడండి. దేవుడి యొక్క నోటి నుండి వచ్చే ఆ యొక్క మాట, నోట్లో నుంచి వచ్చేది ఏంటి? మాటే కదా. ఆ యొక్క మాట ఎలా ఉంది? 2 అంచులు గల ఖడ్గము లాగా ఉండి అది బయలు వెలుచున్నది, నోట్లో నుంచి బయటకు వస్తుంది. ఓకే, అలాగే 2:12 ప్రకటన గ్రంథంలో 2:12లో పెరగములోనున్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేమనగా. ఓకే, అంటే దేవుడి యొక్క నోటి మాట ఆ యొక్క సంఘానికి ఎలా మాట్లాడుతున్నారు అనేది ఈ యొక్క 2:12లో ఇలా రాసింది. ఓకేనా? అంటే ఈ రిఫరెన్సెస్ ఎందుకు చెప్తున్నామంటే దేవుడి యొక్క మాటని ఎలా అయితే ఒక ఖడ్గముగా, ఆ ఖడ్గము యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే, వివరణ ఎలా ఉందంటే 2 అంచులు గల ఈట వంటి ఖడ్గము అంత షార్ప్గా ఉంది. దాని యొక్క పొదుని ఎంత బాగా ఉంటుందంటే ఒక్కసారి కనుక అది మనిషి యొక్క దేహములో దురచబడితే ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను, కండరములను మొత్తం కూడా దానికి సెపరేట్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్గా ఎప్పుడన్నా ఎక్కడన్నా బైబిల్లో జరిగిందా? మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ హెబ్రీ రాసిన పత్రిక 4:12లోకి ఇంకోసారి రండి. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము, ఆత్మ, కీళ్లను, మూలుగులను విభజించు మటుకును దూరుచు. ఓకే, దూరుచు. ఇది ఎప్పుడన్నా సరే బైబిల్లో జరిగిందా? చెప్పండి. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఒక మనిషి యొక్క దేహంలో, ఉదాహరణకి నేనే ఉన్నా, నేను ఒక పాపాత్ముని లేకపోతే ఒక భ్రష్టుణ్ణే. దేవుడి యొక్క వాక్యముగా ఉన్న, దేవుడి యొక్క మాటగా ఉన్నది ఆ ఖడ్గము నా యొక్క దేహంలోనికి దూర్చబడింది. అలా దూర్చబడినప్పుడు నా పరిస్థితి ఏంటి? నా ప్రాణము, నా ఆత్మ, నా కీళ్ళు, నా మూలుగులను విభజించు మట్టుకు ఆ ఖడ్గం ఇలా మొత్తం సెపరేట్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఇలాంటి సంఘటన ఏదైనా సరే బైబిల్లో జరిగిందా అని అడిగా. తెలుసా? తెలియదా? అసలు జరుగుతుందా? అదే జరుగుతుంది అనుకుంటున్నారా మీరు ఏమన్నా? ఎందుకు నేను 4వ అధ్యాయం మాత్రమే మాట్లాడా కదా, కానీ మీకు 3వ అధ్యాయం వివరణగా ఎలా మాట్లాడాను? మోషే గురించి డిస్క్రిప్షన్ రాసింది, ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రవర్తన రాసింది, దేవుణ్ణి ఎలా ఇబ్బంది పెట్టారు, ఆయాస పెట్టారు చెప్పి ఉన్నాం. ఓకే, అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో కూడా యెహోషువ గురించి కొంచెం క్లుప్తంగా మెన్షన్ చేశారు. ఆ తర్వాత దేవుడి యొక్క వాక్యము అని చెప్పారు తప్ప అక్కడ ఎటువంటి వ్యక్తి గురించి మాట్లాడలేదు. కానీ మనం ఆలోచించినట్లయితే కనుక ఒక న్యాయాధిపతి, ఒక లీడర్ తర్వాత మరొక లీడర్ గురించి మాట్లాడారు. అంటే మోషే అని ఒక లీడర్ గురించి మాట్లాడి, మోషే తర్వాత వచ్చిన లీడర్ ఎవరు? యెహోషువ గురించి మాట్లాడారు.
మరి యెహోషువ తర్వాత కూడా లీడర్స్ ఉన్నారు కదా, అంటే న్యాయాధిపతులు ఉన్నారు కదా. మామూలుగా మనము న్యాయాధిపతుల యొక్క కాలము ఈ యొక్క గ్రంథం ప్రకారం చూసినట్లయితే 400 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజల్ని సుమారు 12 మంది న్యాయాధిపతులు ఒకరి తర్వాత ఒకరు లీడ్ చేస్తూ ఉంటారు. 400 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ప్రజల్ని 12 మంది న్యాయాధిపతులు లీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే దేవుడు యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అలా నడిపిస్తున్న క్రమంలో 12 మందిలో చూడండి, న్యాయాధిపతుల యొక్క గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 3వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే మోషే కాలం ఎండ్ అయిపోయింది, అంటే సమాప్తం అయిపోయింది. మోషే తర్వాత వచ్చే యెహోషువ కాలం కూడా ఎండ్ అయిపోయింది. యెహోషువ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరంటే ఈ యొక్క 3వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే దాంట్లో ఆ యొక్క న్యాయాధిపతి యొక్క పేరు రాసి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వచ్చే 2వ న్యాయాధిపతి ఎవరంటే ఈ యొక్క 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూడాలి. ఆ 2వ న్యాయాధిపతి అంటే మోషే, యెహోషువ, తర్వాత ఇంకో అతని పేరు ఒత్నీయేలు. 11వ వచనం లాస్ట్ లైన్ లో రాసి ఉంటుంది ఒత్నీయేలు. ఓకే, అర్థమైందండి. 3వ అతను ఒత్నీయేలు. ఇప్పుడు 4వ అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పేరేంటి? యెహూదు. ఓకేనా, యెహూదు అదేనండి పేరు. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే అధ్యాయం చివరి వరకు మనం చదవాలి. యాక్చువల్గా ఈ యొక్క న్యాయాధిపతి యొక్క డిస్క్రిప్షన్ లేకపోతే వివరణ ఎలా ఉంటుందంటే, మనం సామాన్యంగా చూసినట్లయితే బైబిల్ మొత్తంలో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థనలో ఉంటూ చక్కగా దేవుడి పట్ల శ్రద్ధ కలిగి బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఒకానొక సందర్భంలో ఏదో విషయంలో బలహీనపడిపోయి విగ్రహారాధన చేయటము, పూజలు చేయటము, దేవుడికి హేయకరమైన ప్రవర్తనలు చేయటము, అలాగే ఉన్నత ప్రదేశంలో అవి ఇవి ధూపములు చేయటము, రకరకాలుగా చేసి దేవుడికి ఇబ్బంది కలుగు చేస్తారు. అప్పుడు దేవుడికి కోపం రగులుకుంటుంది. దేవుడికి కోపం రగులుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీద చుట్టుపక్కల ఉన్న అన్య దేవతలను పూజించే ప్రార్థన చేసే ఆ యొక్క రాజులను యుద్ధానికి పంపిస్తాడు. ఉదాహరణకి ఫిలిస్తీయులు, అమోనీయులు, అమాలేకీయులు, మోయాబులు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క కానాన్ దేశానికి చుట్టూతా ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వెంటనే దేవుడు ఆ యొక్క శత్రు దేశంలో ఉన్న రాజుల్ని దేవుడే బలపరిచి వీళ్ళ మీదకి, అంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధంలోకి తీసుకొస్తాడు. అలా తీసుకురావడం వల్ల ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటారు. మళ్ళీ ఆ యొక్క రాజు వల్ల కలిగిన, అన్య దేశ రాజుల వల్ల కలిగిన ఇబ్బంది వలన ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో బాధపడి ఏదో సందర్భంలో దేవుడిని ప్రార్థన చేస్తారు. మళ్ళీ దేవుడు చూడండి, అదే యొక్క 12వ వచనం నుంచి మనం చూద్దాం. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. ఎగ్లోను ఇంటెన్షన్ గా ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చాడండి. అంటే నీ యొక్క శత్రువు నీ మీద ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ వేసి, ఒక స్కెచ్ వేసి నీ మీద దండెత్తుతారని మీరు అనుకుంటున్నారా? చూడండి, దేవుడి యొక్క చిత్తం లేనిదే మన యొక్క తలలో నుంచి ఒక వెంట్రుకైనా సరే రాలి నేల పడదు. ఒక వెంట్రుక సైతమే రాలి పడినప్పుడు మన కంటి నుండి ఒక చుక్క కన్నీరు లేదా దుఃఖము, బాధ, వేదన దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? అది శ్రమతో కూడిన, శోధనలతో కూడిన పరీక్షలు అవ్వచ్చు, అంటే విశ్వాస పరీక్షలు అవ్వచ్చు. దేవుడి యొక్క ఆత్మ మనలో వృద్ధి చెందినట్లుగా దేవుడి పట్ల మనకున్న విశ్వాసము ఎంత దృఢంగా, స్థిరముగా ఉన్నదని పరీక్షించినట్లుగా దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఇంకోటి ఏంటంటే, మన యొక్క అవిధేయతను దేవుడు సరిచేయటానికి, మన అవిధేయత వల్ల వచ్చిన శిక్షను దేవుడు మన మీద తీసుకొచ్చి దండించటానికి, అలాగే మనల్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇలా చేస్తూ ఉంటాడు. ఇక్కడున్న 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే వాళ్ళు యెహోవా దృష్టికి దోషులయ్యారు. అంటే తప్పు చేసినోడేగా దోషులయ్యారు. ఆ దోషులుగా ఉన్న ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు శిక్షించటానికి మోయాబు దేశానికి రాజుగా ఉన్న ఎగ్లోమును దేవుడే బలపరిచి వాళ్ళని యుద్ధానికి పంపించాడు. అతడు అమ్మోనీయులను 13వ వచనం నుంచి, అమాలేకులను,
సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలును ఓడించి అంటే ఓడగొట్టి ఖర్జూర చెట్లను అలాగే పట్టణములను స్వాధీనపరుచుకొనెను. ఇజ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వాక్యం 12వ వచనం మనం చూసినట్లయితే దోషం, దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి దేవుడికి కోపం రగులుకొని వాళ్ళ యొక్క శత్రువుగా ఉన్న మోయాబు యొక్క రాజుగా ఉన్న ఎగ్లోన్ మీద దేవుడే బలపరిచి ఇజ్రాయెల్ మీద పంపించాడు. ఆ యొక్క మోయాబు రాజు ఎలా వచ్చాడు? అమాలేకులను అమోలీకులను ఫ్రెండ్షిప్ అంటే ఒక సంధిలాగా తీసుకుని వాళ్ళందరితో వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ముట్టడి చేసి ఓడించారు, స్వాధీనపరుచుకున్నారు. సో ఆ స్వాధీనపరుచుకుంటూ కూడా చూడండి, ఖర్జూరపు పండ్లను అలాగే పట్టణములు మొత్తం స్వాధీనపరుచుకున్నాడు. ఓకే, ఇలా స్వాధీనపరుచుకున్న తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క మోయాబు రాజు దగ్గర 18 సంవత్సరాల పాటు దాసులుగా ఉన్నారు, అంటే పనోళ్ళు లెక్క ఉన్నారు. 18 సంవత్సరాల పాటు చిత్రహింసలు గురి చేయబడి ఉన్నారు. ఓకే, కష్టపడి సంపాదించిన ఆ కష్టం మొత్తం కూడా మోయాబు రాజు తీసుకుంటున్నారు. కష్టపడి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం యొక్క పంట మోయాబు రాజే తీసుకుంటాడు. వెట్టి చాకరీ చేయటము ఎంతగానో ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. 18 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేసి చాలా బాధపడిన తర్వాత వాళ్ళు దుఃఖపడి బాధపడి యెహోవాకు మొరపెడతారు. ఇజ్రాయేలు 15వ వచనం, ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా చూడండి, దోషం చేస్తేనేమో మన యొక్క శత్రువుని దేవుడు బలపరిచి మన మీద యుద్ధానికి పంపుతాడు. అదే ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేసి యెహోవాకు మొరపెడితేనేమో రక్షకును నియమిస్తాడు. ఓకే, అంటే మీరు ఆలోచన చేయండి, మనల్ని శిక్షించాలన్నా మన మీద ఒక శత్రువు వచ్చి దండెత్తాలన్నా సరే మన యొక్క దోషం కారణం. మనకేదన్నా రక్షణ రావాలన్నా సరే మన యొక్క ఆశీర్వాద నిమిత్తం ఒక ప్రవక్తను మనం దర్శించి మనతో ఉండాలన్నా సరే దానికి ఏం కారణం? యెహోవాకు మనము చేసిన మొర అనగా మన యొక్క ప్రార్థనే కారణం. ఓకే, సో మన మీద శిక్ష విధింపబడాలన్నా, దోషము విధింపబడాలన్నా, తీర్పు విధింపబడాలన్నా సరే మన దోషములే కారణం. దేవుణ్ణి ఎక్కడా కూడా పాయింట్ చేయటం కానీ క్వశ్చన్ చేయటానికి కానీ ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే మనం ఆశీర్వదించబడాలన్నా కూడా మనకి ఏది కారణము? దేవుడి యొక్క సన్నిధిలో ఆ యొక్క విశ్వాసి చేసే మొర మాత్రమే కారణం. ఓకే, ఇలా వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు తగిన విధంగా దేవుడు యోహోదు అను ఒక రక్షకుణ్ణి దేవుడు నియమించాడు. రక్షకుణ్ణి దేవుడు నియమించాడు. ఆ రక్షకుణ్ణి దేవుడు ఎలా వాడుకుంటారనేది ఈ యొక్క అధ్యాయం మొత్తంలో రాసి ఉంటుంది. చూడండి, ఒక క్లుప్తంగా కథలాగా చెప్పాలంటే వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క మోయాబు రాజుల కింద దాసులుగా బందీలుగా ఉన్నారు. ప్రతి సంవత్సరము లేకపోతే ప్రతి నెల వాళ్ళు సంపాదించిన పంటల్లో నుంచి కొంచెం అధిక మోతాదులో ఉన్నది తీసుకొచ్చేసి రాజుగా అర్పించాలి. అంటే మన భాషలో చెప్పాలంటే ట్యాక్స్, పన్ను కట్టాలి. అదే ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. యోహోదు కప్పము కట్టాలి. అదంతా 16-17 వచనంలో రాసి ఉంటుంది. కప్పం కట్టాలి ఇజ్రాయెల్ ప్రజలందరూ. వీళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకు మారుగాను అంటే లీడర్ లాగా ఉన్న యోహోదు ఏం చేస్తాడంటే కప్పమంతా కూడా ప్రజల చోత అంటే ఇలా బిందులు కావడిలాగా కప్పం ఇలా తీసుకొని రాజు యొక్క సన్నిధికి వస్తాడు, అంతఃపురానికి వస్తాడు. ఆ కప్పము రాజుకి సమర్పిస్తాడు. ఆ కప్పం రాజు సమర్పించిన తర్వాత చూడండి, ఒక రాజు దగ్గరికి ఒక సామాన్యుడు వస్తే ఈజీగా పంపిస్తారా? అతన్ని చెక్ చేస్తారు కదా. అంటే అతని దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా, అలా ఉండటం వల్ల రాజుకి ఏమన్నా ప్రాణభయం ఏదైనా ఉందా అని చెప్పి మొత్తం చెక్ చేస్తారు కదా. అలాగే యోహోదు కూడా జరుగుతుంది. అలా చెక్ చేసినప్పుడు అంటే రాజు యొక్క సైనికులు యోహోదుని ఇలా ఏదన్నా ఆయుధం దాచుకుని వచ్చాడా యోహోదు అన్నట్టు ఏదైనా చెక్ చేసినా సరే ఎక్కడ కూడా దొరకలరా యోహోదు. కానీ వాస్తవానికి యోహోదు యొక్క కుడి తొడ భాగంలో ఒక మూర అంటే సుమారు 18 అంగుళాలు లేదా అడుగున్నర వెడల్పున్న ఒక కత్తిని అతని యొక్క కుడి తొడ భాగంలో చక్కగా చుట్టుకుంటాడు. ఓకే, సైనికులు దగ్గరికి వచ్చినా సరే సైనికులు అతన్ని చెక్ చేసినా సరే కత్తి మాత్రం గ్రహించలేకపోతారు. అంటే ఎంత జాగ్రత్తగా అతను దాస్తాడో ఒకసారి ఆలోచించు.
ఆ యొక్క కత్తి ఎలా ఉంటుందో కూడా వాక్యంలో రాసి ఉంటుంది చూడండి. 15 మధ్యలో చదువుతున్నాను. యోహోదు అను రక్షకుణ్ణి వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. ఓకే, అతని చేతను ఇజ్రాయేల్ మోయాబు రాజైన ఎగ్లోనునకు కప్పము పంపగా, యోహోదు మూరెడు పొడవగల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రముల్లో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పమును మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోకు బహు స్థూలకాయుడు. యోహోదు ఆ కప్పము తెచ్చి వచ్చిన తరువాత కప్పమును మోసిన జనులను వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనగా. అర్థమవుతుందా మీకు వాక్యం? కన్ఫ్యూజ్ అవుతున్నారా? చూడండి, ఈ యొక్క రక్షకుడు వచ్చాడు, అంటే యోహోదు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన ఏమో లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, అంటే కురచేయవాడు, అంతేనండి. ఎడమ చేతి వాడగలిగినవాడు. అతను ఒక కత్తిని చేశాడు, తయారు చేయించుకున్నాడు. ఆ కత్తి ఎలా ఉంది? సుమారు 18 అంగుళాలు, 18 ఇంచెస్. అది లేదా అడుగున్నర వెడల్పు ఉంటుంది, అంతే కదా. అంటే ఒక తొడ భాగంలో పట్టే వీలుగా ఉండేటట్టు కత్తి తయారు చేయించుకున్నాడు. అది ఆ కత్తి ఎలా ఉంది? 2 అంచుల ఖడ్గము, 2 అంచుల పొదును కలిగిన ఖడ్గము. అది తన యొక్క తొడ భాగంలో, కుడి తొడ భాగంలో పెట్టుకొని కట్టాడు. ఓకే, వెళ్ళాడు. అతన్ని రాజు యొక్క సైనికులు పరీక్షించినా సరే ఎక్కడా దొరకలా. ఓకే, దొరకలా. కప్పము రాజుకు సమర్పించిన తర్వాత రాజు దగ్గర మనవి చేసుకుంటాడు. రాజా, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, రహస్యముగా నీతో నేను మాట్లాడవలసి ఉన్నది అని రాజుని మనవి చేసుకుంటాడు. రాజు ఏమంటాడు? సరే, రహస్యంగా నాతో మాట్లాడదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి అని చెప్పి అందరిని పంపించేస్తాడు. అలా పంపించిన తర్వాత రాజుగారికి ఒక సెపరేట్గా పర్సనల్ రూమ్ ఉంటుంది. అది ఉదాహరణకి పెంట్ హౌస్ అనుకోండి. అంటే తన యొక్క బిల్డింగ్ మొత్తంలో కూడా పై అంతస్తులో ఉన్న ఒక గది. ఆ గది చాలా ప్రైవేట్ రూమ్ ఆయనకి, రాజుగారికి. ఆ గదిలో ఆ రాజుగారు కూర్చుంటారు. ఈయన పిలుస్తాడు. ఏందయ్యా నాతో మాట్లాడతానంటున్నావు, ఏంది రహస్యంగా, ఏంది ఒకసారి చెప్పు, ఏంటి ఆ రహస్యాలు అన్నట్టు రాజు మాట్లాడతాడు. అప్పుడు ఈ యొక్క యోహోదు ఎలా మాట్లాడతాడో మీరు చూడండి. ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి? 19వ వచనంలో, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలను. అతడు తన యుద్ధ నిచ్చిన వారందరూ వెలుపులకు పోవు వరకు ఊరుకోమని చెప్పి, యోహోదు తన దగ్గర వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుని ఉండెను. యోహోదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నది అని చెప్పగా. ఇప్పుడు మీరు 19వ వచనము 20వ వచనం కంపేర్ చేసుకోండి. 19వ వచనంలో ఏం రాస్తుంది? రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి. 20వ వచనంలో ఏం రాస్తుంది? నేను నీతో చెప్పాల్సిన మాట ఏంటంటే దేవుడి యొక్క మాట. ఓకే, నువ్వు ఏదన్నా గెస్ట్ చుట్టాలింటికి వెళ్ళావు, ఏం తీసుకొచ్చావు అని అంటారు. నువ్వు తీసుకొచ్చే ఏదన్నా సరే నీ సంచులో ఉంటాయి, నీ బ్యాగ్లో ఉంటాయి. ఫ్రూట్స్ అవ్వచ్చు, ఏదైనా తినుబండారంలో అవ్వచ్చు. ఓకే, నువ్వేం తీసుకొచ్చావో అదే అక్కడ కనపడుతుంది. పోనీ నీదే కనబడిందే నువ్వు తీసుకొచ్చినట్టు లెక్క, అంతే కదా, వైస్ వర్స. ఇదే ఫార్ములా ఇక్కడ వాడండి. ఒక మనిషి ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏమో శత్రువు, మనిషి ఏమో బానిస. ఈ యొక్క విశ్వాసి వెళ్తా ఏం తీసుకెళ్ళాడు? పండ్లు, ఫలములు ఏదన్నా తీసుకెళ్ళాడా? లేదు, ఒక కత్తి తీసుకెళ్ళాడు. ఆ కత్తిని తీసుకెళ్ళిన విషయము రాజుకి డైరెక్ట్గా చెప్పకుండా ఎలా చెప్తున్నాడు? నేను నీతో రహస్యమైన మాట చెప్పాలి. అతను రహస్యంగా తీసుకొచ్చింది ఏంటి? కత్తి. రహస్యంగా చెప్పాల్సింది అంటది ఏంటిది? మాట. తర్వాత అందరినీ పంపించేసిన తర్వాత ఏదో నాతో ఏదో చెప్తాను అంటున్నావు కదా, ఏం చెప్పాలి ఆయన అంటే, నేను నీతో చెప్పాల్సింది దేవుడి యొక్క మాటే. ఓకే, ఏం తెచ్చేవరా నాకు అంటే, నువ్వు పలానా ఫ్రూట్స్, యాపిల్ తీసుకొచ్చానని చెబుతావు. ఇప్పుడు రాజు కూడా ఏం చెప్పాలి నువ్వు నాకు అన్నప్పుడు, నేను నీతో చెప్పాల్సింది దేవుడి యొక్క మాట. అతను తీసుకొచ్చింది ఏంటి? కత్తి. ఇక్కడ కత్తి, ఖడ్గము ఈక్వల్ టు దేవుడి యొక్క మాట. ఆ ఖడ్గం ఎట్లా ఉంది? 2 అంచుల బాడీ కలిగిన ఖడ్గం, 2 అంచులు షార్ప్. అది ఎలా తెచ్చాడు?
రహస్యంగా తీసుకొచ్చాడు. అతను తన యొక్క తొడ భాగంలో అది భద్రంగా భద్రపరిచేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉందనుకుందాం, అతనికి హాని కలుగుతుందా కత్తి వల్ల? అంటే కోసుకుపోద్దా? మన కత్తి పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్త పడతాం, అతను తొడ భాగంలో ప్యాక్ చేసేసాడు. అంటే ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. నెక్స్ట్, కత్తి గురించి ఇంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఈ యొక్క న్యాయాధిపతులు ఎక్కడ రాసి ఉండదు. అలాగే న్యాయాధిపతుల్లో ఎవరో కూడా కత్తి తీసుకొని డైరెక్ట్ గా ఒక రాజుని హతం చేసినట్టు ఎక్కడా లేదు. నెక్స్ట్, ఇంకోటి ఏంటంటే న్యాయాధిపతులు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించిన తర్వాత అత్యధికమైన సంవత్సరములు శాంతి సమాధానం కలిగిన ఎవరికో లేదు. ఏ ఒక్క న్యాయాధిపతి కూడా అత్యధిక సంవత్సరములు ఆ ఇజ్రాయేల్ ప్రజలకి సమాధానం కలుగు చేయాలి. అంటే రాజుని చంపి శత్రువుని చంపి ఇజ్రాయేల్ ప్రజలకి శాంతి నెలకొల్పల. ఓకే, కేవలం ఈ యొక్క న్యాయాధిపతి మాత్రమే చేస్తాడు. కానీ అతను ఎన్నుకున్న మార్గం ఎలా చూడండి. ఈ యొక్క వాక్యం మనం 12వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూసినట్లయితే యోహోదు అనేవాడు న్యాయాధిపతి. కానీ అతని యొక్క డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు, అంటే వివరణ చెప్పేటప్పుడు, అతను బెన్యామీన్ గోత్రంలో నుంచి వచ్చినాడు. అలాగే వాళ్ళ నాన్న పలానా అని చెప్పి పేరు రాసి ఉంటుంది. అతను పలానా అతను రాసి ఉంటుంది. మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుంది కదా. అంత డీటెయిల్ డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చారంటారు? ఇంత డీటెయిల్గా ఎవరి గురించి అంటే సమూయేలు కుడి చేయి అతను ఎడ చేయి అతను రాసుందా? గిద్యోను రైట్ హ్యాండెడ్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ రాసుందా? ఎవరి గురించి అన్నా రాస్తుందంటే న్యాయాధిపతుల్లో ఎవరినన్నా మీరు తీసుకోండి, 12 మంది న్యాయాధిపతుల్లో ఎవరినన్నా తీసుకోండి, ఇంత డీటెయిల్గా ఎవరి గురించి రాసి ఉండరు. తర్వాత కత్తిని కరెక్ట్గా కుడి తొడలోనే ఎందుకు పెట్టుంటారు? నేను కుడి చేయ వాదం కడిగినోడిని, నేను కనుక కత్తి తీసి యుద్ధం చేయాలంటే నా కత్తి నా యొక్క వాళ్ళు ఎటు ఉండాలి? లెఫ్ట్ ఎడం పక్కన ఉండాలి. ఎడం పక్క వైపు ఉంటే నా యొక్క కుడి చేయి తీసుకొని ఎడం పక్కలో ఉన్న కత్తిని ఇలా తీస్తాం. అతను ఎడం చేయి అతను కాబట్టి కుడి చేతిలో కత్తి పెట్టాడు. సైనికులు దాటుకొని వెళ్తున్నాడు. అది కనిపించకుండా ఉండటానికి ఎంత జాగ్రత్త పడుతున్నాడు. ఓకే, పొరపాటున కనిపించింది. ఏంటి పరిస్థితి? సైనికులు అక్కడే ఆపేసి ఆయన చంపేస్తారా లేదా? ఎందుకంటే బానిసే కదా, చంపేస్తారా లేదా? అంటే తన ప్రాణాన్ని ఎంత రిస్క్ పెట్టుకొని శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఆలోచన చేయండి మీరే. దేవుడు యొక్క పని చేయటానికి తను ఎంత ప్రమాదంలోనికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళాడు, ఇష్టపూర్వకంగా వెళ్ళాడు. అదే మన వరకు వచ్చినట్లయితే దేవుడు యొక్క పని చేయటానికి చిన్న ఆటంకము ఇబ్బంది వస్తే చేస్తున్నామా దేవుడి యొక్క పని? కొంచెం ఇబ్బంది ఒంట్లో బాల, కొంచెం ఇబ్బంది పలానా బాల, కొంచెం ఇబ్బంది అలా కుదరలా అని ఇలా ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటూ వెళ్తాం. ఇతను ఎలాంటి సాకు లేకుండా డైరెక్ట్ శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువును చంపడానికి వెళ్ళి మళ్ళీ రాజుని అప్రోచ్ అవ్వాలంటే సైనికులు దాటుకుంటూ వెళ్ళాలి. కత్తి కనపడితే ఈ యొక్క యోహోదుని వాళ్ళే చంపేస్తారు. కనపడిన ఇది పరిస్థితి. కనపడకుండా వెళ్ళటానికి ఎంత జాగ్రత్త పడ్డాడు, ఎంత తెగించాడు. అలాంటి తెగింపు మనలో ఉందా? ఆలోచన చేయండి. సరే, మొత్తానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత రాజు ఏమంటాడు? ఏదో మాట్లాడాలన్నావుగా, ఏంటయ్యా, ఏం చెప్పాలయ్యా అంటే, నీతో రహస్యంగా మాట్లాడాలి, నీతో రహస్యమైన మాట కూడా చెప్పాలి అని మొదటిసారి చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు? నేను నీతో చెప్పాల్సిందే దేవుడి యొక్క మాట. సరే, ఏంటి అనగానే దేవుడి యొక్క మాట చెప్పాలా, ఏం చెప్పాలయ్యా అని చెప్పి కూర్చున్న మహారాజుల్లో పైకి లేచాడు. ఆ మహారాజు ఎట్టంటాడంటే బహుస్థూలకాయుడు, అంటే ఉన్నదానికన్నా సరే అంటే మామూలుగా చెప్పాలంటే బాగా 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 విపరీతమైన లావు ఆ యొక్క మహారాజు. ఓకే, విపరీతమైన లావు అనమాట. ఇతను ఏం చేశాడు? నేను నీతో మాట చెప్పాలి, రహస్యమైన మాట చెప్పాలి. ఆ రహస్యమైన మాట అంటే ఏదో కాదు, దేవుడి యొక్క మాటే. అవునా, ఏంటా మాట అని మహారాజు అడిగాడు. ఎడ చేయి తీసుకున్నాడు, తొడ దగ్గర ఉన్న కత్తి ఇలా బెడి తీశాడు, పొట్ల పొడి చేశాడు. అది చెప్పడానికి తిరిగే కదా. కానీ అది మీరు ఊహించుకోండి, ఆ రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయి సైనికులను దాటుకుని వెళ్ళి రాజును చంపడం ఎంత కష్టం. ఆ చంపడం కూడా ఎలా చంపాడు తెలుసా మీకు? 22వ వచనం మీరు చూడండి. కత్తి పొడిస్తే కత్తి పిడి కూడా బయటికి రాకుండా కత్తి ప్లస్ పిడి మొత్తం శరీరంలోకి వెళ్ళిపోద్ది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక చిన్న కత్తి తీసుకొని పుచ్చకాయని పొడవండి, మీ కత్తి యొక్క హ్యాండిల్ బయటికే వస్తుందిగా. ఏదన్నా పొడవండి, హ్యాండిల్ మాత్రం బయట ఉంటుంది, షార్ప్నెస్ మొత్తం బాడీలోకి వెళ్తుంది. కానీ ఈ యొక్క కత్తి ఎలా వెళ్ళింది చూడండి మీకు.
పిడి 22వ వచనం. పిడియును కత్తి వెంబడి దూరగా పొడవటం ఆ యొక్క కత్తి ప్లస్ కత్తి యొక్క పిడి మొత్తం కూడా ఆ యొక్క మహారాజు యొక్క దేహంలోనికి దూరుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు అంటే అతను బహుస్థూలకాయుడు, అతనుకున్న కొవ్వు ఆ యొక్క కత్తిని కూడా కవర్ చేసింది. పొడిచిన తర్వాత వెనక తీయటానికి కూడా లేదు. అర్థమైందండి మీకు? ఉదాహరణకి ఈ మైక్ అంత కత్తి ఉంది అనుకుందాం, ఇక్కడ పట్టుకొని ఇలా పొడిచారు, పొడవటం ఎండ చివరి వరకు వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. అలా వెళ్ళినప్పుడు పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తి పైని కప్పినందున అతడి కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. ఓకే, ముందు నుంచి పొడిస్తే మొత్తం తెగబడిపోయి మళ్ళీ తీయటానికి కూడా వీలు లేదు. ఒకవేళ తీయాల్సి వస్తే బ్యాక్ సైడ్ నుంచి తీయటం తప్ప ఫ్రంట్ సైడ్ నుంచి కూడా తీయటానికి ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితి. అతను రాజు కుప్పకూలు పడిపోతాడు. ఈ యొక్క యోహోదు అక్కడి నుంచి మరి దేవుడు యొక్క పని చేశాడుగా, విజయం 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 అని చెప్పి వెర్రవీగాడా, పోనీ ఏమైనా మాట్లాడా, ఎంత సమయస్ఫూర్తి వాడతాడు చూడండి. అది రాజు యొక్క ప్రైవేట్ రూమ్ కాబట్టి రాజు ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది బట్టలు వచ్చి చెక్ చేయడానికి కానీ ఏంటని కానీ, మళ్ళీ బట్టలకు కానీ ఎవరికి కానీ అనుమానం రాకుండా ఉండటానికి ఆ యొక్క రూమ్ కి తాళాలు వేసేస్తాడు. ఆ యొక్క అంతఃపురంలో నుంచి రహస్యంగా పారిపోతాడు. పారిపోవటం అన్న పదం కూడా బైబిల్లో రాస్తుంటుంది ఆ యొక్క న్యాయాధిపతి గురించి. ఓకే, మనం జనరల్ గా ఏమంటాం, దేవుడి యొక్క పని కాబట్టి మనం ధైర్యంగా చేయాలి, ఎదుర్కోవాలి అని రాసి ఉంటుంది. కానీ సమయము బట్టి సందర్భాన్ని బట్టి మనము ధైర్యంగా వెళ్ళవలసి ఉన్నది, దొడ్డిదారు గుండా వెళ్ళవలసి ఉన్నది, తప్పించుకొని తిరగవలసిన సమయం కూడా ఉంది. ఇక్కడ యోహోదు కూడా అదే చేస్తాడు, పారిపోతాడు. చూడండి 26వ వచనం. యోహోదు తప్పించుకుని పెసీలును దాటి సెయిరాకు పారిపోయెను. ఓకేనా, ఆ యొక్క అంతఃపురంలో ఉన్న ఆ యొక్క పెంట్ హౌస్ యొక్క డోర్స్ మొత్తం లాక్ చేసి ఎలాగోలా తప్పించుకుని పలానా ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంతసేపు అయినా సరే ఈయన రావట్లేదు ఏంటంటే భటులు చూస్తారు. ఒకవేళ అతను ఏమైనా పర్సనల్ వర్క్ లో ఉన్నాడేమో అని అనుకొని డిస్టర్బ్ చేయరు. ఇంకా 1 hour అయింది, 2 hours అయింది, ఎంతసేపు అయినా సరే రావట్లా. మొత్తానికి ఇక తాళాలు తీసుకొచ్చి ప్రైవేట్ రూమ్ ఓపెన్ చేసి చూస్తే మహారాజు బహుస్థూలకాయుడు చచ్చిపోయి ఉంటాడు. చనిపోయాడు. శత్రువుగా ఉన్న మోయాబు మహారాజు హతమై ఉన్నాడు. వెంటనే అతను సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. యోహోదు చేసుకోవాలి, పారిపోయి ఏం చేశాడంటే 27వ వచనం. ఆ యొక్క యోహోదు వచ్చి ఎఫ్రాయిము కొండలలో ఊరను ఓదక ఇజ్రాయేలు మన్య ప్రదేశం నుండి దిగి అతని యుద్ధకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు నిదుటికి యోర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటనియ్యలేదు. ఆ కాలమున వారు మోయాబులలో బలము గల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనే లేదు. ఆ దినమున మోయాబీయులు ఇజ్రాయేలు చేతి కింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. ఇజ్రాయేల్ దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. సౌలు కాలంలో 80 సంవత్సరాలు నిమ్మలముగా లేదు. దావీదు కాలంలో 80 సంవత్సరాల పాటు నిమ్మలముగా లేదు. ఓకే, సంసోను కాలంలో 80 సంవత్సరాల పాటు నిమ్మలముగా లేదు. సమూయేలు కాలంలో, గిద్యోను కాలంలో, ఇలా ఏ ఒక్క మహారాజును తీసుకోండి, ఏ ఒక్క న్యాయాధిపతిని తీసుకోండి, ఆ యొక్క 400 సంవత్సరములు ఉన్న న్యాయాధిపతుల కాలంలో ఒక్క మనిషి కాలంలో కూడా 80 years పాటు నిమ్మలముగా లేనే లేదు. ఒక్క యోహోదు కాలంలోనే ఉన్నది. యోహోదు చేసిన ఘనకార్యం ఏంటి? రహస్యముగా ఉన్న దేవుడు యొక్క మాటను శత్రువు యొక్క పొట్టలో దించాడు. ఆ దించటం ఆ వాక్యం అన్న దేవుడు యొక్క మాట తిరిగి వెనక్కి కూడా రాలా. అతని పొట్టలో దిగబడి ఆ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయములను వేరు చేసింది, రక్తము కప్పుకొని చనిపోయాడు. అతను చనిపోయిన వెంటనే ఇతను ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రాంతంలోకి వచ్చి ఆ యొక్క కొండ ప్రాంతంలో, అంటే ఎత్తైన ప్రదేశంలో నిలబడి బోర ఊది, అంటే బోర దేనికి సాధిస్తాం? ఒకటేమో విజయానికి వాడతారు, ఇంకోటి ఏంటి, యుద్ధంలో రెడీ అవ్వండి అని ఒక చిహ్నము. ఆ బోర ఊదినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా, మన్య ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చారు. ఈ యొక్క మోయాబు రాజు హతమయ్యాడు, మీ
ఆ విధంగా రెడీ చేసుకొని మనం యుద్ధానికి వెళ్దాం. నేడు ఈ రోజు దేవుడు మనకు ఆ యొక్క మోయాబుల ప్రజలను అప్పచెప్తాడు అన్నారు. అప్పచెప్పడం 10,000 మందిని దేవుడు అప్పచెప్పాడు. వాళ్ళు అందరూ బలహీనుల, రోగిగస్తుల కాదండి, యుద్ధసురులు, పరాక్రమవంతులు. సామాన్యులను పట్టుకుంటే గుద్దితే పడిపోతాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఏంది, అతని మీద మనం జయం పొందుకుంటే ఏంది, పొందుకోపోతే ఏంటి అని మాట్లాడతాం సామాన్యంగా అయితే. కానీ ఈ 10,000 మంది ఎట్లాంటి వాళ్ళండి? బహుబలవంతులు, సూరులు, యుద్ధశాలులు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా హతమార్చేశారు. ఓకే, ఎంత గొప్ప కార్యం. మళ్ళీ అక్కడి నుంచి ఒకడంటే ఒకడు కూడా తప్పించుకుంటానికి కూడా లేదు, అందరినీ హతమార్చారు. ఆ రోజు వాళ్ళు మోయాబుల్ని చంపింది 10,000 మంది. అదే దానికన్నా ముందు మహారాజును చంపాడు. ఆ వాళ్ళతో పొత్తుగా ఉన్న ఈ యొక్క అమాలేకులు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క దేశంలో నిమ్మలత్వం వచ్చింది, నెమ్మది వచ్చింది. అలా ఎంతకాలం బతికారు వాళ్ళు? 80 సంవత్సరాల పాటు. ఓకే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అతను కనుక కత్తి అక్కడ తొడ దగ్గర పెట్టుకొని అది పెట్టుకోకుండా రహస్యంగా అక్కడ వెళ్లకుండా సైనికుడు పట్టుకుని నేను చంపేస్తాడు, నేను పారిపోవడానికి కూడా లేదు. ఇలా ఏదన్నా సరే తన యొక్క ప్రాణం మీద తీపితో అతను భయపడుతూ పని చేయకుండా ఉన్నట్లయితే 80 సంవత్సరాల పాటు నిమ్మలత్వం ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించే వాళ్ళ, మోయాబీలులో ఉన్న ఆ యొక్క 10,000 మంది చంపబడే వాళ్ళ? ఆలోచన చేయండి. కానీ ఇదంతా కూడా అపోస్తులైన పౌలు గారు మోషే అనే ఆ యొక్క లీడర్ గురించి మాట్లాడాడు, యెహోషువ అనే యొక్క లీడర్ గురించి మాట్లాడారు, యోహోదు అనే యొక్క లీడర్ గురించి పేరు చెప్పకుండా ఆయన చేసిన కార్యం చెప్పాడు. ఓకే, అర్థమైందా? ఒక అధ్యాయం ప్రకారం మళ్ళీ కంటిన్యూషన్ గా మనం చదివినట్లయితే 3వ అధ్యాయంలో మోషే, 4వ అధ్యాయంలో యెహోషువ అండ్ యోహోదు చేసిన సూరకార్యం అక్కడ రాశారు. ఆ రాయటం కూడా ఎలా రాశారంటే చూడండి, ఈ యొక్క వాక్యము ఆ యొక్క అంటే న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో 12 నుంచి చివరి వరకు ఉన్న ఆ యొక్క వచనాలని ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో మీరు కంపేర్ చేసుకోవాలి. దాన్ని బట్టి అక్కడ జరిగిన ఆ యొక్క సూర కార్యమును బట్టే అపోస్తులైన పౌలు గారు దేవుడి యొక్క మాటను అనగా దేవుడి యొక్క వాక్యమును రెండంచుల ఖడ్గము వంటి ఈట కన్నా కూడా పదునుగా ఉన్నది, అది మనిషి యొక్క దేహంలో జోర్చబడినట్లయితే ఆ వాక్యము ఆ యొక్క మనిషి యొక్క ప్రాణమును, ఆత్మను, కీళ్లను, కండరములను, మూలుగులను మొత్తం కూడా విభజించబట్టుకు చేస్తుంది. ఆ మనిషి చచ్చిపోతారు, అంటే పాపమును బట్టి సంహరించబడతారు. అదేనండి. ఎక్కడన్నా సరే బైబుల్లో ఇలాంటి రెఫరెన్సెస్ ఎక్కడన్నా చూసారా మీరు? కాబట్టే పౌలు గారు అంత చక్కగా మనం అందరికీ కూడా అర్థమవునట్లుగా చక్కగా మోషే గురించి వివరించారు, యెహోషువ గురించి వివరించారు, ఈ యొక్క న్యాయాధిపతి యోహోదు గురించి చెప్పారు. ఉన్నది ఎంత అండి? 3వ అధ్యాయంలో సుమారు 30 వచనాలు ఉంటే ఆ 30 వచనాల్లో ఈ ముందు కూడా 12 నుంచి 29 అంటే ఎన్ని వచనాలు? ఇది సుమారు 17 వచనాలు. పేరుకి మాత్రం 17 వచనాలే, కానీ దాంట్లో ఉన్న వాక్యంలోని అర్థం మీరు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. ఏది ఏమైనప్పటికీ ఒక పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పికొన్నందున అది కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అలాగే మన యొక్క హృదయంలో కూడా దేవుడు యొక్క వాక్యము దూర్చబడ ఉన్నది, దిగవలసి ఉన్నది. అది మనలో ఉన్న మంచిని చెడుని వేరు చేస్తుంది, ఆ చెడుని యావత్తును కూడా సంహరిస్తుంది. ఏది కూడా వాక్యము లేకుండా మనము పరిశోధించబడలేం, పరిశుద్ధపరచబడలేం, దిద్దుబాటు చేసుకోలేం. సో మనకి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుడి యొక్క వాక్యం. ఆ వాక్యము చాలా జాగ్రత్తగా ఉండండి. 2 అంచుల ఖడ్గము, 2 అంచులు షార్ప్గా ఉంటుంది. అది చంపటానికి రెడీగా ఉంటుంది, చావటానికి రెడీగా ఉంటుంది. అంటే నోట్లో నుంచి వచ్చే వాక్యము ఎదుటివాడికి వెళ్తే, సమాధానంగా వెళ్తే మంచిది. అది అటు ఇటుగా తేడా వస్తే అది చివరికి మనకే చుట్టుకుంటుంది. అర్థమైందా? కాబట్టి మళ్ళీ చూడండి అదే వాక్యం 4:12 హెబ్రీ రాసిన పత్రికలో.
ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఆ యొక్క మోయాబు రాజు యొక్క ప్రాణము, ఆత్మను, కీళ్లను, మూలుగును విభజించు మట్టుకు దూరుచు అతను సంహరింపబడి ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమెన్.